హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 166 పాయింట్స్ డౌన్ అయి 58,117 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 43 పాయింట్స్ డౌన్ అయి 17,325 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 31 పాయింట్స్ దగ్గరగా డౌన్ అయింది. ఇవాళ మార్కెట్లో ఒక హ్యూజ్ వోలటిలిటీ కనిపించింది. గ్యాప్ డౌన్ తర్వాత కొంతవరకు ఫాల్ అండ్ అలా ఫాల్ అయిన తర్వాత నియర్లీ 150 పాయింట్ దగ్గరగా నిఫ్టీలో ర్యాలీ, అగైన్ ఫాల్ అండ్ అగైన్ మార్కెట్లో రికవరీ కనిపించే ప్రయత్నం. మార్కెట్ ప్రీవియస్గా మనకి ఎక్కువగా ఫాలో అయింది, అగైన్ ర్యాలీ అయింది, అగైన్ ఇప్పుడు ఫాలో అవుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంత బ్యాక్ వెళ్ళి లాస్ట్ 1 మంత్ డేటాను గమనించామంటే మార్కెట్ ఎక్కడికి కూడా పెద్దగా మూవ్ అవ్వలేదు. డౌన్ సైడ్ ఫాలో అయ్యాక అగైన్ రికవరీ, అగైన్ టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు సివియర్ సెల్ ఆఫ్. ఇంచుమించు మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లోనే వోలటైల్గా మార్కెట్ మూవ్ అవుతుంది. నిన్న అండ్ ప్రీవియస్ డేస్లో కూడా మాట్లాడుకుంటున్నా, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిఫై అవుతూ ఉండడం కారణంగానే ఈవెన్ డిఐఎస్ మన మార్కెట్స్ని సపోర్ట్ చేస్తున్నా, పాజిటివ్గా బై చేస్తున్నా, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అనే కాదు, మార్కెట్ ఓపెనింగ్కి ముందు యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి, ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. బట్ యూరోపియన్ మార్కెట్స్లో కొంతవరకు స్ట్రెంత్ కనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రేడ్స్ని తీసుకుంటుంటే దగ్గరగా ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ని అయితే ఇవ్వండి. కాబట్టి ఇలా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ని బట్టి నేను మీకు ఇంట్రాడేలో లెవెల్స్ని అయితే మార్నింగ్ ఓపెనింగ్ ముందు, మార్కెట్ ఓపెనింగ్ ముందు సజెస్ట్ చేస్తున్నాను. ఇవాళ మీరు గమనిస్తే 17,250 అబవ్ మార్కెట్ సస్టైన్ అవుతున్నంత వరకు కూడా మనం పాజిటివ్గా నిఫ్టీని చూడొచ్చు అనుకున్నాం. మీరు గమనిస్తే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిన తర్వాత నియర్ టు ఈ 17,250 దగ్గరికి వచ్చి మార్కెట్లో రికవరీ అండ్ ఈసారి ఫాలో అవుతున్నప్పుడు కూడా ఎంటైర్ ఇంట్రాడే సెషన్స్లో మార్కెట్ ఫామ్ చేసిన లో 17,226. సో ఏ పాయింట్స్లో అయితే మార్కెట్ ఆ లెవెల్స్కి ఫాలో అవుతుందో అక్కడి నుంచి ప్రైస్లో మనకి యాక్టివిటీ కనిపిస్తూ టాప్ సైడ్కి ర్యాలీ కనిపించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఫర్దర్గా కూడా ఈ 17,250, సో ప్రీవియస్గా కూడా చెప్పాను 17,250 అంటున్నారు. నిఫ్టీలో ఏదైనా లెవెల్ మెన్షన్ చేస్తుంటే +or-20 పాయింట్స్ రేంజ్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. బికాస్ ఎగ్జాక్ట్గా ఏది ఉండదు, సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అనేది ఒక రేంజే ఉంటుంది. అండ్ ఈవెన్ షార్ట్ టర్మ్ వ్యూ కూడా ఇంకా కమింగ్ డేస్లో ఉంటున్న కొన్ని ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్లో స్టెబిలిటీ కనిపించిన దాని తర్వాత మనం మెన్షన్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ వోలటైలిటీ, రేంజ్ బౌండ్నెస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న వీళ్ళు స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు. ఒక స్టాక్ హోల్డ్ చేసిన వాళ్ళకి 5 స్టాక్స్ దగ్గరగా కమింగ్ డేస్లో స్టాక్ స్ప్లిట్ జరుగుతుంది. మీన్స్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5తో మల్టిప్లై అవుతాయి, వేరే స్టాక్ ప్రైస్ 5తో డివైడ్ అవుతుందని చెప్పారు. బట్ దాని తర్వాత ఎక్స్చేంజ్కి వాళ్ళు ఫైల్ చేసింది వీళ్ళు ప్లైవుడ్ అలాగే పార్టికల్ బోర్డ్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్తున్నారు. థర్డ్ లామినేట్ ప్లాన్ ఫర్దర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఈ కంపెనీ నెక్స్ట్ 2 to 3 yearsలో 950 crore దగ్గరగా ఖర్చు పెట్టబోతుందని గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇలా చేసిన అప్డేట్స్తో ఒక పాయింట్లో స్టాక్ 18% దగ్గరగా ర్యాలీ అయ్యి ఫైనలీ 5% దగ్గరగా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఏ క్లాతింగ్ బ్రాండ్స్ రిలేటెడ్గా ఇండియాలో బిజినెస్ చేస్తుంటారనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ప్రీవియస్గా వీళ్ళు ఫ్యాషన్ అలాగే ఫార్మల్ సెగ్మెంట్లో ఉన్న క్లాతింగ్ బ్రాండ్స్తోనే బిజినెస్ని చేస్తూ వచ్చేవాళ్ళు. రీసెంట్గా ఎథ్నిక్ వేర్ రిలేటెడ్గా బ్రాండ్స్ని అక్వైర్ చేశారు. అండ్ ఇవాళ వీళ్ళు చేసిన అప్డేట్ ఇండియన్ రెబాక్ సంబంధించిన బిజినెస్ని 75 to 100 crores పెట్టి రైట్స్ని బై చేశారని చెప్తున్నారు. ఇందులో భాగంగా ఇండియాలో ఫర్దర్గా వీళ్ళు రెబాక్ సంబంధించిన ఫ్యాషన్ ప్రొడక్ట్స్ని సెల్ చేస్తూ ఉంటారు. రెబాక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక స్ట్రాంగ్ బ్రాండ్, వీళ్ళ రిలేటెడ్గా బ్రాండ్ వాల్యూ స్ట్రాంగ్గా ఉండేది, ఈవెన్ మార్కెట్ షేర్ కూడా ఇండియాలో ఎక్కువగా ఉండేది. కానీ లాస్ట్ 5 to 6 yearsలో రెబాక్ కంటిన్యూస్గా మార్కెట్ షేర్ని కోల్పోతూ ఉంది. కంటిన్యూస్గా మార్కెట్ షేర్ని కోల్పోతున్న సేల్స్ రిలేటెడ్గా మాత్రం ఇంప్రూవ్మెంట్ చూపిస్తూనే ఉంది. FY18లో 388 crore, FY19లో 400 above crore అండ్ FY20లో 429 crore. మార్కెట్ షేర్ తగ్గుతూ సేల్స్ పెరుగుతున్నాయంటే ఇఫ్ మార్కెట్ షేర్ స్టెబిలైజ్ అయినా ఆర్ మార్కెట్ షేర్ ఏమాత్రం ఇంప్రూవ్ అయినా ఒక స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఉంటుంది. సో 429 crore ఇండియన్ బిజినెస్ని, రెబాక్ బిజినెస్ని వీళ్ళు 75 to 100 crores పెట్టి కొన్నారంటే అది అట్రాక్టివ్ వాల్యుయేషన్లోనే వీళ్ళు దాన్ని కొంటున్నట్టు. సో ఇక్కడ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో కొనడం పాయింట్ కాదు, ఇప్పుడు కొన్న బ్రాండ్ రిలేటెడ్గా వీళ్ళు సేల్స్ని ఎలా ఇంక్రిమెంటల్గా పెంచుతారు అండ్ ఈ బ్రాండ్ ప్రెజెన్స్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ షేర్ ఎలా ఇంప్రూవ్ చేస్తారనేది కూడా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ వాళ్ళ స్ట్రాటజీస్ పైన ఆధారపడి ఉంటుంది. సో మార్కెట్ అయితే రెబాక్ రిలేటెడ్గా ఫర్దర్గా సేల్స్ని కూడా వీళ్ళు ఇంక్రిమెంటల్గా గ్రో చేస్తారని మార్కెట్ బిలీవ్ చేస్తూ ఇవాళ 7% దగ్గరగా స్టాక్ని మూవ్ చేసింది. ఈవెన్ ఇలా 7% స్టాక్ మూవ్ అయిన తర్వాత కూడా వీళ్ళు రీసెంట్గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ అండ్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ ప్రకారం స్టాక్ అట్రాక్టివ్గా ఉంటున్నట్టే. నెక్స్ట్ లూపిన్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే ప్రీవియస్గా లూపిన్కి సంబంధించిన గోవా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్గా మల్టిపుల్ నెగిటివ్ అప్డేట్స్ వచ్చాయి. 2017లో గోవా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఒక వార్నింగ్ లెటర్ని ఇష్యూ చేశారు. US FDA వాళ్ళు ఒక ఫార్మాసిటికల్ ప్లాంట్ని ఇన్స్పెక్షన్ చేసి వార్నింగ్ లెటర్ని కానీ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ OAI అని కానీ ఇచ్చారంటే అది ఆ ఫార్మా కంపెనీకి నెగిటివ్. అలా 2017లో ఒక వార్నింగ్ లెటర్,
2019లో ఓఏఐ మీన్స్ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అనే ఒక ఇష్యూ లెటర్, అండ్ ఈవెన్ సెప్టెంబర్ 2021లో కూడా 7 అబ్జర్వేషన్స్ దగ్గరగా ఈ గోవా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్గా ఇచ్చారు. ఎందుకు ఇంత మెన్షన్ చేస్తున్నానంటే గోవా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యుఎస్ కు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ లో లూపిన్ ఒక ఎక్స్పోర్ట్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఇవాళ మనకు వచ్చిన అప్డేట్ వీళ్ళ గోవా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ప్రీవియస్ గా విధించిన అబ్జర్వేషన్స్ ని క్లియర్ చేస్తూ ఈఓఐ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మీన్స్ ప్రీవియస్ గా ఉన్న వాళ్ళ ఇన్స్పెక్షన్ క్లోజ్యూర్ అయిందని, కంప్లీట్ అయిందని ఇస్తూ VAI ఇచ్చారంటున్నారు. వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ మీన్స్ అక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, దానికి మా ఇన్వాల్వ్మెంట్ నీడ్ లేదు, మీరే దాన్ని క్లియర్ చేసుకోండి అని లూపిన్ వాళ్ళకి వదిలేశారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ప్రొడ్యూస్ అవుతున్న డ్రగ్స్ యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ అవుతాయని ఒక పాజిటివ్ హోప్. స్టాక్ ఇవాళ 7% దగ్గరగా పాజిటివ్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ IRCON ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 11 crore ఆర్డర్ ని NHA వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, జరిగిన బిడ్డింగ్ లో వీళ్ళే లోయెస్ట్ బిడర్ గా నిలవడంతో వీళ్ళకి కాంట్రాక్ట్ అలాట్ అయిందని IRCON ఇంటర్నేషనల్ ఇకాన్ ఇంటర్నేషనల్ వాళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రెసిషన్ వైర్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు November 3rd రిజల్ట్స్ ని పోస్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ తో పాటు స్టాక్ స్ప్లిట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఒక్కొక్క షేర్ 5 shares గా మారుతుందని, నెంబర్ ఆఫ్ షేర్స్ 5తో మల్టిప్లై అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ 5తో డివైడ్ అవుతుంది. అండ్ మార్కెట్ ఓపెనింగ్ కి ముందు వీళ్ళు ఆ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేశారు. December 23rd నాటికి ఎవరి డీమ్యాట్ అకౌంట్లో అయితే ఈ షేర్స్ ఉంటాయో వాళ్ళు ఈ స్టాక్ స్ప్లిట్ కి ఎలిజిబుల్ అని ప్రెసిషన్ వైర్స్ ఇండియా వాళ్ళు అప్డేట్ చేయడంతో స్టాక్ ఇవాళ 16% దగ్గరగా పాజిటివ్ గా మూవ్ అయింది. రీసెంట్ డేస్ లో గమనిస్తున్నాం, ఏదైనా ఒక కంపెనీ ఫండ్స్ ని రేస్ చేస్తుందని ఒక అప్డేట్ చేస్తుందంటే ఆ కంపెనీ రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ లో మూవ్ కనిపిస్తుంది. అలాగే ఐటీ కంపెనీ అయిన ఆల్ఫా లాజిక్ వాళ్ళు December 17th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్స్ ని రేస్ చేస్తున్నారనేసరికి స్టాక్ ఇవాళ 18% దగ్గరగా పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ జూమ్టోలీ టీ అండ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఈ కంపెనీకి సంబంధించిన బోర్డు December 16th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా టర్మ్స్ ని అప్డేట్ చేస్తారనేసరికి మీన్స్ రైట్స్ ఇష్యూని December 16th అప్డేట్ చేస్తారనేసరికి రైట్స్ ఇష్యూ అంటే అది షేర్ హోల్డర్స్ కి దట్టు తక్కువ ప్రైస్ లో అవైలబిలిటీలోకి ఉంటుందని ఒక పాజిటివ్ హోప్స్. స్టాక్ ఇవాళ 20% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. అలాగే HG ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని తమిళనాడులో స్టార్ట్ చేస్తున్నారనేసరికి కూడా స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఇవన్నీ కాదు ఇంకా వేరియస్ అప్డేట్స్ ఉన్నాయి. ఇవన్నీ స్మాల్ అప్డేట్ అనాలిసిస్ చేయడానికి స్కోప్ చాలా తక్కువగా ఉన్న అప్డేట్స్. లైక్ రైమాండ్ వాళ్ళు కూడా December 17th ఫండ్స్ ని రేస్ చేస్తున్నారు 100 crore దగ్గరగా అంటుండేసరికి కూడా స్టాక్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయింది. సో ఈ టైప్ ఆఫ్ అప్డేట్స్ మార్కెట్ ఓపెనింగ్ కి ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 2,87,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కనిపిస్తుంది. అదే మన ఛానల్. నెక్స్ట్ ఆదాని గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని గ్రీన్ వాళ్ళు 4,667 మెగావాట్స్ ఆఫ్ గ్రీన్ పవర్ ని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ వాళ్ళకి సప్లై చేయడానికి అగ్రిమెంట్ ని సైన్ చేశారనేసరికి స్టాక్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ఆదాని గ్రీన్ స్టాక్ రిలేటెడ్ గా ఫర్దర్ గా డేటాను తెలుసుకోవాలనుకుంటే ఆదాని గ్రీన్ డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 344 డైలీ న్యూస్ వీడియోలో మీకు ఆదాని గ్రీన్ రిలేటెడ్ గా డెడికేటెడ్ గా మీకు కంపెనీ అనాలిసిస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈవెన్ ఈ వీడియోలో అప్పర్ సర్క్యూట్స్ అలాగే లోయర్ సర్క్యూట్స్ కి వెళ్తున్న స్టాక్స్ రిలేటెడ్ గా ఎంట్రీ అలాగే ఎగ్జిట్ ఎలా తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ HFCL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 600 crore దగ్గరగా QIP ద్వారా మనీని రేస్ చేస్తారని చెప్తున్నారు. ఇందులో భాగంగా 8.72 crore షేర్స్ ని 25 క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కి అలాట్ చేస్తారని, అండ్ ఈ అలాట్మెంట్ ప్రైజే 68 rupees 75 అనేసరికి యూజువల్ గా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కి కొంత డిస్కౌంట్ లో ప్రొవైడ్ చేస్తారు. కానీ కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే అది ఇంకా డీప్ డిస్కౌంట్ లో ఉండడంతో స్టాక్ ఇవాళ నియర్ టు 8% దగ్గరగా ఫాల్ అయింది. నెక్స్ట్ ఇవాళ ITC ఫస్ట్ ఎవర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మీట్ అయితే జరిగింది కదా, వాటి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా గమనించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు కొన్ని న్యూ వెక్టార్స్ ని ఐడెంటిఫై చేశారంటున్నారు. మీన్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న బిజినెస్ లోనే లైక్ ఈ FMCG కానీ హోటల్ కానీ ఐటీ అండ్ అగ్రి బిజినెస్ ని ఇంకా ఎలా గ్రో చేయొచ్చు అనే ఒక న్యూ వెక్టార్స్ అండ్ న్యూ వేస్ ని వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారని, అందులో భాగంగా వాటిని ఇంకా ఫర్దర్ గా ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి స్కోప్ ఉంది, ఇంకా బిజినెస్ లో గ్రో అవడానికి స్కోప్ ఉందని అలా వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఈ టొబాకో మీద గవర్నమెంట్ అబ్నార్మల్ గా ట్యాక్స్లు పెంచుతూ ఉండేసరికి బ్రాండెడ్ ప్లేయర్స్ కి అది డ్యామేజ్ అవుతుంది. ఇల్లీగల్ గా టొబాకో సెల్ చేసే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా తక్కువ ప్రైస్ లో మావి కొంత ఎక్కువ ప్రైస్ తో ఉండేసరికి బ్రాండెడ్ ప్లేయర్స్ నుంచి అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ కి షిఫ్ట్ అవుతుందని, బట్ స్టిల్ వీళ్ళు ఇంకా ప్రీమియమైజేషన్ లైక్ ఇంకా ప్రీమియం ప్రొడక్ట్ టొబాకో ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తూ అవుట్ ఆఫ్ ద ఇండియా కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తారనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. దీంతో పాటు వీళ్ళ FMCG బిజినెస్ లో ఎగ్జిస్టింగ్ గా ఉన్న బ్రాండ్స్ లైక్ ఆశీర్వాద్ కానీ సన్ఫీస్ట్ కానీ సావ్లాన్ రిలేటెడ్ గా
వాళ్ళ పోర్ట్ఫోలియోని రీడిఫైనింగ్ చేయబోతున్నారని, ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాయి కాబట్టి ఈ సేమ్ బ్రాండ్స్ రిలేటెడ్గా ఇంకా కొన్ని కొత్త ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి ఈ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో ఇంకా ఫర్దర్గా గ్రో అవ్వాలనుకుంటున్నట్టు. కేవలం వీళ్ళ ప్రొడక్ట్స్ ఆర్ వీళ్ళ బ్రాండ్స్ ద్వారానే కాదు, ఇన్ఆర్గానిక్గా వేరొక కంపెనీస్ కూడా అక్వైర్ చేస్తూ రీసెంట్ డేస్లో మల్టిపుల్ కంపెనీస్ని వీళ్ళు అక్వైర్ చేశారు ఎఫ్ఎంసీజీ స్పేస్లో. అలా అక్వైర్ చేస్తూ కూడా గ్రో అవ్వాలనుకుంటున్నారని, ఇండియానే కాదు వీళ్ళ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్స్ ద్వారా కూడా ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఫర్దర్గా వీళ్ళ బిజినెస్ని ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారని. అలాగే హోటల్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ప్రీవియస్గా ఫాలో అయిన స్ట్రాటజీ కాకుండా ఇప్పుడు డిఫరెంట్ స్టైల్ని ఫాలో అవుతున్నారని, అసెట్ లైట్ స్ట్రాటజీ, వాటి మీద ఎక్కువ స్పెండ్ చేయకుండా పార్ట్నర్షిప్స్ ద్వారా ఎక్స్ట్రీమ్గా కాస్ట్ ఫోకస్గా ఉంటే ఎక్కువగా మనీ స్పెండ్ చేయడం కాకుండా అసెట్ లైట్ స్ట్రాటజీని వీళ్ళు హోటల్ బిజినెస్లో ఫాలో అవుతున్నారని, అది ఫర్దర్గా ఈ సెగ్మెంట్లో గ్రోత్ని తీసుకురావడానికి స్కోప్ ఉంటుందని. ఐటీసీ ఇన్ఫోటెక్ బిజినెస్ రిలేటెడ్గా కూడా మాట్లాడుతూ, మీన్స్ వీళ్ళ ఐటీ బిజినెస్ గురించి కూడా మాట్లాడుతూ ఒక ట్రెమెండస్ గ్రోత్ ఐటీ సెక్టార్లో కనిపిస్తుంది. అండ్ ఐటీసీకి సంబంధించిన ఐటీసీ ఇన్ఫోటెక్ కూడా దానికి తగ్గట్టే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఫర్దర్గా కూడా స్కోప్ ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళ ఫోకస్ ఐటీ సెగ్మెంట్ మీద కూడా ఉంచుతున్నారని చెప్పారు. యాక్చువల్గా ఈ సెగ్మెంట్ రిలేటెడ్గా డీమర్జర్ ఉంటుంది. సో డీమర్జర్ జరిగి వాల్యూ అన్లాకింగ్ జరుగుతుందని స్టాక్ ప్రైస్లో ప్రీవియస్గా స్పెక్యులేషన్ అయితే రన్ అయింది. కానీ అలాంటిది ఏది వీళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ రాకపోవడంతోనే ఇవాళ స్టాక్లో 3% దగ్గరగా ఫాల్ కనిపించింది. రైజ్ అయినప్పుడు కూడా మనం అనుకున్నాం ఏ ఎక్స్పెక్టేషన్తో అయితే స్టాక్ రైజ్ అయి ఉంటుందో, ఇఫ్ అవి మీట్ అవ్వకపోతే స్టాక్ ప్రైస్లో కరెక్షన్ ఉంటుంది. ఎఫ్ఎంసీజీలో గ్రోత్ని చూస్తారని చెప్పారు, మార్జిన్స్ని కూడా పెంచుకుంటారని చెప్పారు. కానీ ఎంత మార్జిన్స్ని, డబుల్ డిజిట్ మార్జిన్స్ మెయింటైన్ అవుతాయని అడిగిన క్వశ్చన్స్కి మాత్రం ఎగ్జాక్ట్గా డబుల్ డిజిట్ ఆర్ ఒక సర్టెన్ గైడెన్స్, మార్జిన్లో గైడెన్స్ ఇవ్వడానికి అయితే వాళ్ళు ప్రెసెంట్ రెడీగా లేరని. మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ అన్ని కూడా కామన్ కామెంట్సే మనకు కనిపిస్తూ వచ్చాయి. ఇన్ సింపుల్ టర్మ్స్, ఎగ్జిస్టింగ్గా ఉన్న బిజినెస్నే ఇంకా ఫోకస్ చేస్తూ వాటిలో డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ ఇండియాలోనే కాకుండా అవుట్ ఆఫ్ ద ఇండియా ఎక్స్పోర్ట్స్ చేస్తూ డిఫరెంట్ ఛానల్స్ మీన్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెగ్మెంట్స్ని కూడా యూజ్ చేసుకుంటూ ఐటీసీ ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి కొంత పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే పాస్ ఆన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది ఒక డీమర్జర్ని ఆర్ ఒక బిగ్ స్టేట్మెంట్ని, ఎగ్జిస్టింగ్గా వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ని ఏ రకంగా స్పెండ్ చేస్తారన్న రోడ్ మ్యాప్ని అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ వాటి రిలేటెడ్గా కాంక్రీట్ స్టేట్మెంట్స్ యాజ్ ఆఫ్ నో వీడియో స్టార్ట్ చేసిన పాయింట్కి అయితే ఐటీసీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయితే రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి స్టేట్మెంట్స్ ఏదైనా వస్తే టెలిగ్రామ్లో తప్పకుండా నేను అది మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నిఫ్టీ సపోర్ట్ 17,240 అండ్ రెసిస్టెన్స్ 17,380. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను బికాస్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిన లో 36,545, సో నియర్ టు 36,550 లెవెల్ దగ్గరికి వెళ్ళి అగైన్ బౌన్స్ అయింది. కాబట్టి ఈవెన్ టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిన హై 37,040, ఈ రెసిస్టెన్స్ కి బిలోనే క్లోజ్ అయింది. కాబట్టి ఈ జోన్ ని మనం ఫర్దర్ గా కూడా గమనిద్దాం. ప్రెసెంట్ 17,400, 500 దగ్గర టాప్ సైడ్ ఓఐ డేటా బిల్డ్ అవుతున్నా నేను పర్సనల్గా 17,600 అయితే గమనిస్తున్నాను. బట్ ఆప్షన్ చైన్ ప్రకారం 17,500 కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేలా డేటా అయితే ఫామ్ అవుతుంది. సో 17,000 to 17,500 ఈ రేంజ్లో మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. బట్ నేను పర్సనల్గా 17,000 to 17,600 ఈ 600 పాయింట్ రేంజ్లో నిఫ్టీ కమింగ్ డేస్లో ట్రేడ్ అవుతుందని పర్సనల్గా నేను గమనిస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.